అజ్జిరంలో నేను తీసుకున్న ఇత్తడి సామానండి. చూసారా ఎంత బాగుందో. ఇవన్నీ మీరు చూసి ఎదురుగానే వచ్చేయండి మరి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ లాంగ్ వీడియోస్ చేయక చాలా కాలం అయింది. చాలా కాలం అంటే 4 నెలలు అవుతుందండి. కానీ ఈరోజు ఎట్లాగైనా మిమ్మల్ని కలవాలన్న ఉద్దేశంతో లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్యలో షార్ట్ వీడియోస్ అయ్యి అప్లోడ్ చేస్తున్నాను కానండి, లాంగ్ వీడియోసే అస్సలు కుదరలేదు ఈ పని ఒత్తిడి మీద. నేను లాంగ్ వీడియో చేస్తున్నాను అనగానే ఇదిగోండి మన్విత్ కూడా మీ ముందుకు వచ్చేసాడనమాట. అయితే ఈ మధ్య నేను వాడపల్లి వెళ్ళానని చెప్పాను కదండి, మీకు తెలుసు కదా, షార్ట్ వీడియోస్లో చెప్పాను. అక్కడ నేను అజ్జిరంలో తీసుకున్న వస్తువులండి, అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి. అవి మీకు చూపించాలని చెప్పి ఈ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇగోండి మీకు చూపిస్తానన్న వస్తువులు అనమాట ఇవన్నీ. అజ్జిరంలో తీసుకున్నానండి. మామూలుగా మేము వెళ్ళాం కదా, 7 వారాలు వాడపల్లి వెళ్ళాం అనమాట. ఎవరు మా తోడుకోడళ్ళు, మా ఆడపడుచులు, మేము అందరం కలిసి వెళ్ళాము. అయితే ఈ సెట్లన్నీ కూడా అందరం తీసుకున్నాం. ఈ నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవే మా తోడుకోడళ్ళ దగ్గర, మా ఆడపడుచుల దగ్గర ఉన్నాయి. అందరం కూడా కొనుక్కున్నామండి. అంటే ఒక్కసారిగా తీసుకున్నాయి కాదు, ఇవన్నీ కూడా 7 వారాలు వాడపల్లి వెళ్ళినప్పుడు ఒక్కో వారం వెళ్ళి ఒక్కో సామాన్ తీసుకొచ్చుకున్నాం అనమాట. అయితే క్వాలిటీ అయితే నెంబర్ 1గా ఉందండి. మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా వాటి కోసం కాకపోయినా అటు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ మీరు తీసుకోండి. మనకి వచ్చేసరికి ఇది చూడండి. ఇవి ఏమనుకుంటున్నారు, దీన్ని ఫ్లవర్ వాజులు అనమాట. ఫ్లవర్ వాజ్ వచ్చేసరికి మనకి అంతా కూడా 800 పడిందండి ఒక్కో ఫ్లవర్ వాజ్ వచ్చి. ఇవి వారసత్వ సంపదగా మా పిల్లలకు కూడా ఇద్దామని చెప్పి తీసుకున్నాను. నాకు ఒకదానికే కాదులేండి ఇవి. జనరల్గా ఆడపిల్లలు ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఏం ఆలోచిస్తారు, పిల్లలకి ఏదో ఒకటి తీసుకుందాం అట్లా అనుకుంటారు కదా. నేను వెళ్ళినప్పుడల్లా టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ సెట్లు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇద్దామన్న ఉద్దేశంతో అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసరికి టీ కాసుకునేది అనమాట. నాకు చాలా రోజుల నుంచి ఇష్టం. అంటే నాకు అలవాటు లేకపోయినా ఎవరన్నా వచ్చినప్పుడు వాడచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇదొకటి. అయితే ఇవన్నీ కూడా వచ్చేసరికండి కేజీల లెక్కన అనమాట. కేజీ వచ్చి 1300 నుంచి 1200, 1300, 1600 పీసులను బట్టి ఉన్నాయి అన్నమాట. అంటే ఒక్కో ఐటమ్ని బట్టి. ఇది చూడండి, ఇది చాలా బాగుందండి. ఎంత వెయిట్ ఉంది, క్వాలిటీ కూడా నెంబర్ 1గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి కేజీ 1600 పడిందండి. నాకు ప్రతి దాని మీదకి మూత ఉండాలి, మూత లేనిదే నాకు ఇష్టం అనిపించదు. ఇప్పుడు ఇత్తడి దాని మీద స్టీల్ మూత పెడితే ఏం బాగుంటుందండి, అందుకని ఈ ప్లేట్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి బుజ్జి బుజ్జిగా ఇలాచి అవి దంచుకోవటానికి మా జాస మగ పనికి వచ్చిద్దని చెప్పి ఇది తీసుకున్నాను, సరదాగా ఆడుకుంటుంది కదా అని. అయితేనండి ఎక్కువ మంది అక్కడికి వచ్చేవాళ్ళు ఎట్లా వస్తున్నారంటే బల్క్లో తీసుకుంటున్నారు. ఏమన్నా ఫంక్షన్లు ఇవి ఉన్నాయి అనుకోండి, ఆ ఫంక్షన్లకి ఆర్డర్ ఇస్తున్నారనమాట. ఆర్డర్ ఇచ్చి అంటే 500 పీసులు, 600 పీసులు ఇట్లాగా, అంటే కేజీల లెక్కనే. నాకు అనిపించింది లోకల్లో మనం తీసుకునే షాపుల మీద అక్కడైతే చాలా చాలా తక్కువ రేటు ఉంది. ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఆర్డర్లు పెట్టుకున్నాయి అనమాట. ఇవన్నీ కూడా డైనింగ్ మీదకి బాగుంటుందిలే, కర్రీస్ అయితే తీయటానికని ఎవరో 1000 పీసులు ఆర్డర్ పెట్టుకున్నారంట. ఇంకా మేము కావాలని చెప్పి అడిగి తీసుకున్నాము. మనకి కావాలి అంటే ఉంటాయండి, రెడీగా ఉంటాయి, ఏ కావాలన్నా ఉంటాయి. ఎలా ఉన్నాయండి చూడండి, ఒక్కోటి చూపిస్తాను, మీరు చూడండి ఓవరాల్గా. ఇవన్నీ మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. వెనకటి మన ఇత్తడి అంటే మన అమ్మమ్మలు వీళ్ళు కాలంలో ఇత్తడి ఉంటుంది చూసారా, అంత బాగా ఉందండి ఇత్తడి, చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు వెళ్తే కనుక తీసుకోండి, ఒక వస్తువు అయినా తీసుకోండి. ఎందుకంటే ఇత్తడి అనేది ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా, గిఫ్టింగ్కి కానీ దేనికైనా స్టీల్ కంటే ఇత్తడి ఎక్కువ వాడుతున్నారండి.
ఇంట్లో గూడా మనం అంటే ఎనకేమన్నా ఇత్తడి తోముకోవాలి, ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అనిపిచ్చేది. అంటే మా జనరేషన్‌లో మేము అట్లాగే చింతపండేసి అట్లా తోముకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కొంతమంది అవాయిడ్ జేశారండి. అబ్బా! ఆ రిస్క్ అంతా ఎక్కడ పడతావని జెప్పి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు ఇత్తడి. మా చిన్న పాపోళ్ళ ఇంట్లో గాని, పెద్ద పాపోళ్ళ ఇంట్లో గాని ఉంటాయండి ఇత్తడి వస్తువులు. బాగా ఇష్టం అనమాట వాళ్ళకి. ఇక నాకు ఎటు ఇష్టం ఉంది గాబట్టి నేను తీసుకున్నాను వాళ్ళ కోసం. మీకు ఇప్పుడు ఇవన్నీ చూపిస్తాను చూడండి. చాలా చాలా బావున్నాయి. ఇదిగోండి ఇదేమన్నా కాఫీ, టీ కాసుకోవటానికి ఇది తీసుకున్నాను. ఇదొచ్చేసరికి ఏదన్నా చేపల కూర గావచ్చు, అట్లా వండుకోవటానికి బావుంటుందని జెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే అండి, ఇప్పుడు ఇత్తడి దాంట్లో వండితే మంచిదంటున్నారు గదా! అందుకోసం అనమాట. రైస్ వండుకోవచ్చు, కర్రీ వండుకోవచ్చు, ఏదైనా అనమాట చేసుకోవచ్చు. ఇదిగోండి. అట్లాగే అసలు ఇవైతే అసలెంత స్ట్రాంగ్‌గా ఉందోనండి. చూసారా? అసలు వంగట్లేదనమాట. ఇవి ఏమన్నా మనం గులాబ్ జామ్ లాగా ఏదన్నా గెస్టులు వస్తే పెట్టడానికి స్పూన్లతో సహా తీసుకున్నాను. ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయో. డైనింగ్ మీద కర్రీస్ అవి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇవి ఒక 12 తీసుకుందాం అనుకున్నానండి, లేవు. 10 తీసుకున్నాను అనమాట. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తీసుకుంటాను. 8వ వారం అష్టోత్తరానికి వెళ్ళినప్పుడు కుదరలేదండి నాకు వెళ్ళటానికి. లేతే అప్పుడు తీసుకునేవాళ్ళమే. మా ఆడబడుచు వాళ్ళు ఇంకా తీసుకుందాం అన్నారు కానీ ఇక ఆ వారం వచ్చేసరికి జెంట్స్ వచ్చారు. ఇంకా ఒప్పుకోలా ఎక్కడికి అని చెప్పి. ఇదిగోండి ఇది కర్రీ చేసుకోవటానికి అనమాట. ఇదిగో ముఖ్యంగా చూపించాలి. ఇవి వచ్చేసరికి కాఫీ, టీ పోసుకునే కప్పులండి. తమిళనాడు వాళ్ళు వాడతారు కదా, అట్లాగా నాకెందుకో మోజు అనిపించింది, తీసుకున్నాను. ఇట్లా ఇది కర్రీ చేసుకోవటానికి బాండి అన్నమాట. దాని మీదకి మూత కూడా. వాటికి సంబంధించి ఇగోండి ఇవన్నీ తీసుకున్నాను. గరిట ఇవి వచ్చేసరికి పీసులు లెక్కేనండి, వెయిట్ కాదు, పీసులు లెక్కే తీసుకున్నాము. చూడండి అసలు గరిట ఎట్లా ఉందో. నాకెంతో ఇష్టమైన ఉపయోగపడే జంతికల గొట్టం అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇట్లా రైస్ తీయటం కోసం 2 తీసుకున్నానండి. ఇద్దరు పాపలు కదా నాకు, వాళ్ళకి చెరొకటి ఇద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఎలా ఉంది అసలు ఇత్తడి వచ్చేసరికి నాకు చాలా నచ్చిందండి. ఇది వచ్చేసరికి కేజీ వచ్చి 1300 పడిందండి వెయిట్. అంటే కేజీ 1300 రూపాయలు అనమాట. మనకి ఎంత వెయిట్ తూగుద్దో దాన్ని బట్టి మనం రేటు. ఇది ఊరకే దేవుడి దగ్గర ఏమన్నా పెట్టుకోవటానికి ఉంటుంది కదా అని పాప తీసుకోమంది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. అన్నిటికంటే కూడా ఇది మా బుజ్జమ్మకి నచ్చిందండి, మా జాసమ్మకి. అమ్మమ్మ నాకు అని అడిగింది. సరేనని చెప్పి అంటే వీడియో కాల్లో చూపించాలేండి, ఇది తీసుకున్నాను. ముచ్చటగా ఉంది, కాకపోతే ఎక్కువ దంచడానికే మనకు ఉపయోగపడదు కానీ ఏదన్నా కొంచెం మిరియాలు అలాంటివి నూరుకోవటానికి పనికి వస్తుంది అన్నమాట. ఇంకా ఈ చూశారు కదా, దగ్గరకు చూడండి అసలు ఫ్లవర్ వాజులు చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి అందరం తీసుకున్నాం. ఈ సామాన్లన్నీ కూడా మా ఆడపడుచులు మా తోడుకోడళ్ళ దగ్గర ఉన్నాయేనండి. అందరూ ఏది తీసుకున్నా ఒకే టైపుగా తీసుకుంటాము. ఇవన్నీ కూడా మా అందరి దగ్గర ఉన్నాయి.
దోశలు తీయటానికి అట్ల కాడ. అలాగే ఇదిగోండి జార. ఇవి వచ్చేసరికి ఏదన్నా రైస్ అది తీసుకోవటానికి గరిటెలు. ఈ 2 అంటే హస్తం లేదండి. రైస్ తీయటానికి హస్తం తీసుకుందామంటే మేము వెళ్ళినప్పుడు లేదనమాట. ఒకటి ఉంది కానీ మరి ఇంత పెద్దదిగా ఉంది. అందుకని చెప్పి నాకు నచ్చల, తీసుకోలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్తే గనక హస్తం ఒకటి తీసుకోవాలి. మా ఆడపడిచి అన్న అఖండ దీపం అడిగింది. ఫస్ట్ వారం తీసుకోమన్నానండి నేను, చాలా బాగుంది. ఇక ఇవి తీసుకున్నాను కానండి, ఇందులో నాకు మా ఆడబడుచుకి 2 ఐటమ్స్ దొరకలేదండి. అఖండ దీపం బాగా పెద్దదనమాట. మా ఆడబడుచుకి మ్యారేజ్కి ఉన్నారు పిల్లలు. అఖండ దీపం తీసుకోమంటేను సరేనని చెప్పి ఆ రోజు సెలెక్ట్ చేశాను. పెద్దది బాగుంది. తను ఎందుకో తర్వాత చూద్దాంలే వదినా అనంది. ఇక తర్వాత ఎన్ని వారాలు వెళ్ళినా అసలు ఆ దీపం అనేది దొరకలేదండి. నాకేమన్నా హస్తం అనమాట, అవి 2 దొరకలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మరలా తీసుకుందాం అనుకుంటున్నాము. ఈసారి ఏం చేస్తానంటే ఇత్తడి బిందెలు అలాంటివి తీసుకోవాలనే ఉంది కోరిక. ఇంతకుముందు నా దగ్గర 2 బిందెలు కాగు ఉండేయండి. నా దగ్గర పనిచేసే అమ్మాయి బాజీ, మీకు ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పాత వీడియోస్లో చూపించున్నాను. తను అడిగింది, అమ్మ నాకు ఇవ్వవా, అమ్మగా నాకు సారీ పెట్టినట్టు అని అడిగింది. ఇక ఎందుకో నా మనసు ఆగల. తను అంటే ఒక బారసాల ఫంక్షన్ చేసుకుంటా అవి కోరుకుందనమాట. తనకి బిడ్డ పుట్టేసరికి సరేనని చెప్పి కొత్తవి కూడా అడగల, నాకు అవే కావాలని అడిగింది. ఇక అవి 3 తనకి ఇచ్చేసాను. ఇక నా పిల్లలకి కానీ, నాకు ఇప్పుడు ఎందుకులేండి, ఇంకా నా పిల్లలకిగా నేను ఇత్తడి బిందెలు అవి తీసుకోవాలనుకుంటున్నా. అమ్మమ్మ ఇచ్చిందని నా బిడ్డలు కూడా చెప్పుకోవాలి కదా, వారసత్వ సంపదగా. అందుకని ఇత్తడి తీసుకోవాలనుకుంటున్నాను. ఏదో సరదాగా అంటున్నాలేండి, మీకు అవసరమైతేనే తీసుకోండి. అయితే బయట పెద్ద పెద్ద షాపుల్లో, మాల్స్లో ఇప్పుడు ఇత్తడి ఇవన్నీ అమ్ముతున్నారు కదండి, వాళ్ళకంటే కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అజ్జరం వెళ్తే కనుక కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఆ ఊరు ఎంత ఊరు ఉంటుందో అనుకున్నామండి, కానీ చిన్నదనమాట. అంత బిజినెస్ జరుగుద్ది ఆ ఊర్లో అని అసలు ఎవ్వరు ఊహించరు. మామూలు పల్లెటూళ్ళల్లో ఎలా ఉంటాయో అట్లా చిన్న చిన్న సందులు, ఇంకా చెప్పాలంటే చాలా చిన్న సందులు అనమాట. చిన్న సందులు, షాపులు, ఇంట్లోనే కొట్లు కూడాను. అంత బిజినెస్ చేస్తున్నారంటే ఎంత ఆశ్చర్యపోయానోనండి నేను. ఒక్కసారి మీరు అజ్జరం విజిట్ చేయండి, సరేనా? అయితే ఈ వీడియో ముగించే ముందు మీకు ఒక మాట చెప్పుకోవాలనుకుంటున్నాను. తరచుగా లాంగ్ వీడియోస్లో మీకు కనిపిస్తాను. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు అనమాట. నాకు వర్క్షాప్ దగ్గరకు వస్తారు కదా, ఆర్డర్లు పెట్టుకోవటానికి, తీసుకోవటానికి. అంటే మనకు తెలుసు కదా మీకు, మనది పచ్చళ్ళు, కారపళ్ళు, స్వీటు, హాట్ ఇలాంటివన్నీ సేల్ చేస్తామని. వాళ్ళు అడుగుతున్నారు, అమ్మ లాంగ్ వీడియోస్ చేయక చాలా రోజులైంది, చెయ్యండి, ఎందుకు చేయట్లేదు అని. కాకపోతే మనం ఒక బాధ్యత తీసుకున్నాం కాబట్టి అక్కడ కంపల్సరీ ఉండాలి కాబట్టి నాకు లాంగ్ వీడియోస్ చేయటం కుదరట్లేదండి. కానీ మీకోసం, నా కోసం, నా తృప్తి కోసం మిమ్మల్ని కలవటం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను తరచుగా లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆదరించండి ఎప్పట్లాగే మీ బుజ్జమ్మని, సరేనా? రేపు మరొక మంచి వీడియోతో, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మరలా కలుస్తాను. ఉంటానండి, బాయ్.